అందరికీ నమస్కారం. స్వీడన్లో తెలుగు ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియో స్టూడెంట్ వీసా గురించి, స్వీడన్లో స్టూడెంట్ వీసా మీద ఎలా రావాలి, ఏ కోర్సెస్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, అండ్ ఫీజు, స్కాలర్షిప్ అండ్ వీసా ప్రాసెస్ గురించి. సో ఈ వీడియోలో నేను మెయిన్గా మాస్టర్స్ ప్రోగ్రామ్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి దానికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అన్ని ఇంపార్టెంట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో. సో ఫస్ట్ మనం యూనివర్సిటీస్తో స్టార్ట్ చేద్దాం. సో మీరు మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు అండ్ స్వీడన్లో 39 యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ అందులో నేను ఒక టాప్ యూనివర్సిటీస్ పేర్లు కొన్ని చెప్తాను, ఆ 39 యూనివర్సిటీస్లో. సో ఫస్ట్ నుంచి స్టాక్హోమ్ యూనివర్సిటీ, తర్వాతది లుండ్ యూనివర్సిటీ, ఇంకోటి కేటీహెచ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కేటీహెచ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టాక్హోమ్లోనే ఉంది. స్టాక్హోమ్ యూనివర్సిటీ కూడా స్టాక్హోమ్లోనే ఉంది. లుండ్ అనే వేరే ప్లేస్లో ఉంది లుండ్ యూనివర్సిటీ. తర్వాత నెక్స్ట్ నుంచి చాల్మర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, అది ఇంగ్లీష్లో చాల్మర్స్, బట్ సంస్కృతంలో చాల్మర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. సేమ్ అగైన్ ఈ చాల్మర్స్ అనేది కూడా వేరే ప్లేస్ అనమాట, ఇది స్టాక్హోమ్లో కాదు. అండ్ నెక్స్ట్ నుంచి ఉప్సాలా యూనివర్సిటెట్, సో ఇది ఉప్సాలాలో ఉంది, ఉప్సాలా యూనివర్సిటీ ఇది. అండ్ నెక్స్ట్ ఇది యూనివర్సిటీ ఆఫ్ గోతన్బర్గ్. సో ఇవి కొన్ని 6 అవుట్ ఆఫ్ 39 యూనివర్సిటీస్. మీరు మిగతా యూనివర్సిటీస్ కూడా చూసుకోవచ్చు. సెకండ్ స్టెప్, సో యూనివర్సిటీస్ గురించి మనం తెలుసుకున్నాం. మీరు నెక్స్ట్ యూనివర్సిటీ అండ్ ప్రోగ్రామ్ ఆర్ కోర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు 4 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి అండ్ వాటిని మీకు నచ్చిన ప్రయారిటీ ఆర్డర్లో పెట్టుకోండి. అండ్ ఒక్కొక్క యూనివర్సిటీలో ఏ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ చేస్తారో సో అది కూడా మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు వీటి గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే studyinSweden.se అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ కంట్రీ ఫ్రమ్ వేర్ యూఆర్ కమింగ్ ఫ్రమ్. సో ఇండియా కాబట్టి మీరు ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇండియన్ సిటిజన్స్కి తగ్గట్టు వాళ్ళు కంటెంట్ ప్రిపేర్ చేశారు. సో studyinSweden.se నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయంటే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ని కూడా హైర్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నుంచి. సో ఈ వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో బేసిక్గా మీరు యూనివర్సిటీ అండ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట మాస్టర్స్ ప్రోగ్రామ్కి. సో ఒక అకాడమిక్ ఇయర్లో, ఇక్కడ స్వీడన్ మాస్టర్స్ ప్రోగ్రాంలో ఒక అకాడమిక్ ఇయర్లో సో 2 సెమిస్టర్లు ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఆటమ్ సెమిస్టర్కి ఎదుటికి వస్తే, సో ఆటమ్ సెమిస్టర్ ఏమొచ్చి 2 సెప్టెంబర్ నుంచి 19th జనవరికి, ఇది 2024 డేటా. సో ఆటమ్ సెమిస్టర్ 2 సెప్టెంబర్ నుంచి 19th జనవరికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెమిస్టర్ అంటే స్ప్రింగ్ సెమిస్టర్ ఏమొచ్చి 20 Jan 2025 నుంచి 8 June 2025 వరకు ఉంటుంది. సో ఇది ఒక అకాడమిక్ ఇయర్. ఒకవేళ మీరు స్ప్రింగ్ సెమిస్టర్కి వచ్చి, అంటే మీరు స్ప్రింగ్ సెమిస్టర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ ఆటమ్ సెమిస్టర్ వరకు చేయాల్సి ఉంటుంది ఆ కోర్స్, 1 year కోర్స్ అయితే. సో ఇలా అకాడమిక్ ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. అండ్ అగైన్ ఈ సెమిస్టర్లో మళ్ళీ 2 periods ఉంటాయి. సో యాక్చువల్గా మనకి ఇక్కడ తెలుగు అబ్బాయి వెంకట తేజ అనే అబ్బాయి, సో ఇక్కడ కేటీహెచ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సస్టైనబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చేశాడు అబ్బాయి. సో అబ్బాయి మనకు కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ లైఫ్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ స్వీడన్ తెలుసుకోవాలి అని అనుకుంటే మనం అతన్ని ఇంటర్వ్యూ చేద్దాము. సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీరు లైక్ చేయండి ఈ వీడియోని, కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి మీరు ఒకరికి ఇంటర్వ్యూ కావాలి అని అంటే. సో నేను ఆ అబ్బాయితో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను. సో ఆ అబ్బాయి నుంచి కూడా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు. ఓకే, సో అలాగే అకాడమిక్ ఇయర్కి 2 సెమిస్టర్స్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ ఆటమ్లీ అండ్ స్ప్రింగ్ డేట్స్, అది యాక్చువల్గా యూనివర్సిటీ ఆఫ్ గోతన్బర్గ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకొని చెప్పిన డేట్స్ అవి. సో వేరే యూనివర్సిటీస్లో డేట్స్ కొంచెం అటు ఇటు మారచ్చు. ఇక్కడ 2 సెప్టెంబర్ స్టార్ట్ అయింది కదా ఆటమ్ సెమిస్టర్, మేబీ వేరే యూనివర్సిటీలో ఆగస్ట్ ఎండ్లో స్టార్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ ఓకే, సో ఈ సెమిస్టర్కి మధ్య మనకి హాలిడేస్ ఉండొచ్చు. లైక్ మీరు ఆటమ్ సెమిస్టర్కి అండ్ స్ప్రింగ్ సెమిస్టర్కి మధ్య పెద్ద బ్రేక్ ఏమి ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ మీరు స్ప్రింగ్లో స్టార్ట్ చేస్తే, అంటే జాన్లో స్టార్ట్ చేస్తే మీకు 2.5 months సమ్మర్ బ్రేక్ వస్తుంది. సో స్ప్రింగ్లో స్టార్ట్ చేస్తాం మీరు జాన్లో, అండ్ ఎండ్ ఆఫ్ జూన్లో మీకు సమ్మర్ బ్రేక్ స్టార్ట్ అవుతుంది, అది 2.5 months. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆటమ్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాగే మీరు ఒక 1 year కంప్లీట్ చేస్తారు, స్ప్రింగ్ టు ఆటమ్. ఒకవేళ ఆటంలో స్టార్ట్ చేస్తే స్ప్రింగ్లో ఎండ్ అవుతుంది మీ 1 year. అండ్ నార్మల్ పబ్లిక్ హాలిడేస్ కూడా వస్తాయి, లైక్ క్రిస్మస్ హాలిడే, ఈస్టర్ హాలిడే ఎక్సెట్రా, ఆ హాలిడేస్ కూడా వస్తాయి మీకు ఈ అకాడమిక్ ఇయర్లో. ఇది ఇంపార్టెంట్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో మీరు మాస్టర్స్కి అప్లికేషన్
ఫిల్ చేస్తారనమాట. సో యూనివర్సిటీ అడ్మిషన్స్ .sc అని ఒక వెబ్సైట్ ఉంది. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, సో ఈ వెబ్సైట్లో మీరు 900 SCK ఫీజ్ పే చేయాలి. ఈ ప్రోగ్రామ్స్కి ప్రోగ్రామ్స్ ఆర్ కోర్సెస్కి అప్లై చేయాలంటే. సో 900 SCK అంటే ఇంచుమించు 7,000 ఇండియన్ రూపీస్. సో 7,000 ఇండియన్ రూపీస్ కట్టి సో మీరు ఒక 4 యూనివర్సిటీస్లో మీకు నచ్చిన కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీ ప్రయారిటీ ఆర్డర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆటమ్ యాక్చువల్గా 2 రౌండ్స్ ఉంటాయంట. సో మనకి అప్లికేషన్ డెడ్లైన్స్కి 2 రౌండ్స్ ఉంటాయి. బట్ మనం నాన్ EU కాబట్టి, అంటే మనం EUలోకి రాం కదా, ఇండియా అవుట్ సైడ్ యూరోప్ కాబట్టి, సో మనం ఫస్ట్ రౌండ్లోనే ఈ అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ రౌండ్ ఒకవేళ మీరు ఆటమ్ సెమిస్టర్కి కనుక వస్తే, అంటే సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ ఎండ్లో మీరు మీ మాస్టర్స్ స్టార్ట్ చేయాలనుకున్నారు అని అనుకోండి, మిడ్ జాన్ కల్లా అది డెడ్లైన్. మిడ్ జాన్ కల్లా మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఎండ్ ఆఫ్ అక్టోబర్ ఆర్ నవంబర్లో ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ పోర్టల్ ఓపెన్ అవ్వడం సంథింగ్ లైక్ దట్. సో అంటే అప్లికేషన్స్ వాళ్ళు అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ అక్టోబర్ ఆర్ స్టార్ట్ ఆఫ్ నవంబర్లో అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఆటమ్ సెమిస్టర్కి. ఓకే, సో మిడ్ జాన్కి డెడ్లైన్ పెడతారు. సో మిడ్ జాన్ కల్లా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేయాలి, మీ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకొని. ఒకవేళ మీరు స్ప్రింగ్ సెమిస్టర్ కానీ వస్తే, అంటే జాన్లో మీరు మీ మాస్టర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, సో మిడ్ ఆగస్ట్ కల్లా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేయాలి. బట్ సెకండ్ రౌండ్ గురించి నేను చెప్పను, ఎందుకంటే సెకండ్ రౌండ్ డెడ్లైన్ డేట్స్ అవన్నీ మనకి అప్లికబుల్ కావు. EU సిటిజన్స్కి అప్లికబుల్. అంటే వేరే యూరోప్లో అయిన వేరే కంట్రీస్ వాళ్ళకి వేరే డేట్స్ ఉన్నాయి. సో అవి మనకి అప్లికబుల్ కాదు కాబట్టి ఆ డెడ్లైన్ డేట్స్ నేను చెప్పను. ఇప్పుడు మనం లెట్స్ సే మీరు ఆటమ్ సెమిస్టర్లో మీ మాస్టర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అంటే స్టార్టింగ్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి మీ మాస్టర్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు మిడ్ జాన్ కల్లా మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు అండ్ మీకు రిజల్ట్స్, సో మీరు ఆ ప్రోగ్రామ్కి ఆర్ ఆ కోర్స్కి సెలెక్ట్ అయ్యారా లేదా అని మీకు ఎండ్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ కల్లా మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి ఆ యూనివర్సిటీ నుంచి. సో ఆ యూనివర్సిటీ వాళ్ళు మీకు ప్లేస్ అలొకేట్ చేస్తే, సో మీకు ఈమెయిల్లో సంథింగ్ పంపిస్తారు అండ్ మీరు యాక్సెప్ట్ చేయాలో రిజెక్ట్ చేయాలో సో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్హోమ్ యూనివర్సిటీ, KTH, లుండి యూనివర్సిటీ ఉపసాలో పెట్టుకున్నారు అనుకోండి, మీకు స్టాక్హోమ్ రాలేదు, లైక్ పై 3 రాలేదు, ఓన్లీ ఉపసాలో వచ్చింది అనుకోండి, సో మీరు ఉపసాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు స్టాక్హోమ్లో కూడా ప్లేస్ వచ్చింది అండ్ ఉపసాలో కూడా ప్లేస్ వచ్చింది అనుకోండి, మీ ప్రయారిటీ ప్రకారం మీరు స్టాక్హోమ్ దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి ఉపసాలో దాన్ని రిజెక్ట్ చేసుకోవచ్చు, ఉపసాల సీట్ని. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు డిఫరెంట్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో ఇది మీరు ప్రతి యూనివర్సిటీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కోర్స్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం అడుగుతున్నారు, సో దాని ప్రకారం మీరు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనల్ని అడిగేది ఏంటంటే, మీరు మాస్టర్స్కి వస్తున్నారు కాబట్టి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ డాక్యుమెంట్స్ అడుగుతారు అండ్ సెమిస్టర్ మార్క్ లిస్టులు, సో ఇవన్నీ అడగచ్చు. అలాగే మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ అడగచ్చు. సో ఎవరి నుంచి అయినా లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ బ్యాచిలర్స్ నుంచి మాస్టర్స్కి వస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ HOD నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకోవచ్చు. లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచి అయినా, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ మేనేజర్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒకటి అడగచ్చు. అంటే సో ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో ఏముంటుందంటే, మీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, మీ అకాడమిక్ పర్ఫార్మెన్సెస్ గురించి, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి, తర్వాత మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి. సో ఇలాగ మీరు లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అండ్ ద ప్రోగ్రామ్ దట్ యూ సెలెక్టెడ్. సో అది మీరు ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి. సో ఏ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలి, బట్ ఇవి మెయిన్గా సో మన అకాడమిక్ మార్క్ షీట్స్, అకాడమిక్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ప్లస్ ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్, లెటర్ ఆఫ్ ఇంటెంట్, ఇవి మెయిన్గా అడుగుతారు. సెప్టెంబర్కి మీరు కోర్స్ స్టార్ట్ చేయాలి. సో ఏప్రిల్ కల్లా మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు వీసా అప్లై చేసుకోవాలి, అంటే రెసిడెంట్ పర్మిట్ అప్లై చేసుకోవాలి. రెసిడెంట్ పర్మిట్ టు స్టడీ ఇన్ స్వీడన్ అని ఒకటి ఉంటుంది. సో migrationsworket.sc, సో ఇది వెబ్సైట్, మైగ్రేషన్ ఏజెన్సీది. సో ఇక్కడ మీరు ఆ రెసిడెంట్ పర్మిట్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఆ వీసా ఆ రెసిడెంట్ పర్మిట్ రేస్ చేసేటప్పుడు మీ పాస్పోర్ట్ కాపీ అండ్ మీరు యూనివర్సిటీకి సెలెక్ట్ అయినట్టు ప్రూఫ్, ఆ తర్వాత స్వీడన్లో మీరు ఉండడానికి సరిపడా ఇన్కమ్ ఆర్ మనీ ఉన్నట్టు చూపించాలి. సో 2024కి ఆ మనీ 10,314 SCK,
సో మన ఇండియన్ రూపీస్లో ఇంచుమించు 80,500 రూపీస్. సో మీరు ఎర్న్ చేస్తున్నట్టు, నెలకి ఎర్న్ చేస్తున్నట్టు ప్రూఫ్. ఒకవేళ మీరు ఎర్న్ చేయకపోతే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు, అంటే ప్రతి నెల అంత అమౌంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 80,000 మీరు 1 year మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తే 80,000 ఇంటూ 12, సో 9,60,000 రూపీస్, 9,60,000 రూపీస్. దాన్ని మీరు ఎస్సీకేలో కన్వర్ట్ చేసుకోండి. సో అంటే 1,20,000 ఎస్సీకే అనుకుందాం. సో 1,20,000 ఎస్సీకే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టు చూపించాలి. ఎందుకంటే ఆ అమౌంట్ మీరు ఇక్కడ ఉండడానికి అన్ని మీ అకామిడేషన్కి అండ్ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్కి సరిపోతాయని చూపించాలన్నమాట. సో ఈ ఫిగర్ ఇయర్కి మారుతూ ఉంటుంది. 2024కి ఇది 10,314 ఎస్సీకే, బట్ 2025కి ఇంకొంచెం పెంచవచ్చు, 500 ఎస్సీకే పెట్టచ్చు. ఓకే, అది ఫిక్స్డ్ అమౌంట్ కాదు. సో ఒకవేళ మీరు ఎర్న్ చేయట్లేదు అని అనుకోండి, ఆబ్వియస్గా మీరు మాస్టర్స్కి వస్తున్నారంటే మీరు ఇండియాలో ఒకవేళ వర్క్ చేస్తుంటే ఇండియన్ జాబ్ ఎలాగో క్విట్ చేసేస్తారు. సో అది చూపించలేరు. సో ఏదైనా మీరు బ్యాంక్ అకౌంట్లో మనీ ఉన్నట్టు చూపించాలి. సో బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది మైగ్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్. ఆర్ మీరు స్టూడెంట్ లోన్ అప్లై చేసి ఆ స్టూడెంట్ లోన్ ఇన్ఫర్మేషన్ అయినా మీరు పంపించవచ్చు మైగ్రేషన్ సర్టిఫికేట్కి. యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యాక యూనివర్సిటీకి ట్యూషన్ ఫీ కట్టాలన్నమాట. సో ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీ కట్టినట్టు ప్రూఫ్ కూడా చూపించాలి మైగ్రేషన్ సర్టిఫికేట్కి. సో వీసా అప్లై చేశాక మనకి అబ్బాయి వెంకటేష్ చెప్పడం ప్రకారం సో ఎంబసీలో ఇంటర్వ్యూకి గట్రా ఏం తెలియలేదు. అండ్ ఆ అబ్బాయికి టైంకి వీసా కూడా రాలేదు. సో అబ్బాయి ఏం చేశాడంటే ఢిల్లీ ఎంబసీ, ఈ స్టూడెంట్ ఎంబసీ ఢిల్లీలో మనకు ఒక ఆప్షన్ ఉంది డి వీసా అని చెప్పి. సో అబ్బాయి ఆ డి వీసా అప్లై చేసి ఏమైందో ఈ రెసిడెంట్ పర్మిట్ రాకపోయినా కానీ ఆ డి వీసా మీద స్వీడన్ వచ్చేసాడు. ఎందుకంటే రెసిడెంట్ పర్మిట్ ఆల్రెడీ అప్లై చేశాడు, బట్ డెసిషన్ ఇంకా రాలేదు. సో డి వీసా యూస్ చేసుకొని స్వీడన్కి వచ్చేసాడు అనమాట. అప్పుడు తర్వాత అబ్బాయికి స్టూడెంట్ వీసా రెసిడెంట్ పర్మిట్ అప్రూవ్ అయింది. సో కొన్ని కేసెస్లో స్వీడన్ ఎంబసీ ఏదైతే ఢిల్లీలో ఉందో వాళ్ళ ఇంటర్వ్యూకి కూడా పిల్లవచ్చు. ఇందాక నేను ఒక ఫేస్బుక్లో పోస్ట్ చూసాను, బట్ అది ఇండియన్ పర్సన్ కాదు, వేరే కంట్రీ పర్సన్. సో అమ్మాయి తెలియదు, యానిమస్ నంబర్. సో వాళ్ళ రెసిడెంట్ పర్మిట్ని రిజెక్ట్ చేశారంట స్వీడన్ ఎంబసీ వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూకి. జనరల్గా అయితే పిల్లరా అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది స్టూడెంట్ వీసా కాబట్టి. బట్ ఆ కేసులో వాళ్ళని ఎంబసీకి పిలిచి ఇంటర్వ్యూ చేశారంట. ఇంటర్వ్యూ చేసిన తర్వాత రెసిడెంట్ పర్మిట్ రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద రావడానికి లేదు. సో ఇట్ డిపెండ్స్ కేస్ టు కేస్ అనమాట. వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి, మైగ్రేషన్ సర్టిఫికేట్ వాళ్ళకి డౌట్ వస్తే మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అండ్ కొన్ని కేసెస్లో రెసిడెంట్ పర్మిట్ ఇవ్వకపోవచ్చు. సో అప్పుడు మీరు స్వీడన్కి రాలేరు మాస్టర్స్ చేయడానికి. ఓకే, సో ఇది వీసా గురించి. సో మైగ్రేషన్స్ వరకు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బ్యాంక్లో అమౌంట్ వేసి బ్యాంక్ స్టేట్మెంట్ మైగ్రేషన్స్ వరకు ఇచ్చేసిన తర్వాత మీరు బ్యాంక్లో నుంచి మనీ విత్డ్రా చేసేయకూడదు. ఎందుకంటే కొన్ని కేసులు ఏమవుతుందంటే 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ మైగ్రేషన్స్ వరకు అయితే మిమ్మల్ని బ్యాంక్ స్టేట్మెంట్ అడగచ్చు. బ్యాంక్ స్టేట్మెంట్ అడిగినప్పుడు మీరు ఇలా విత్డ్రా చేసి మళ్ళీ వేశారని చూసారనుకోండి, సో మీ కేసుని వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. సో మైగ్రేషన్స్ వరకు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీ వీసా మీద డిపెండెన్స్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్ అనుకోండి, మీతో పాటు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ని డిపెండెంట్ వీసా మీద తెచ్చుకోవచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు, మీరు చదువుకోవచ్చు అండ్ వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ మీరు డిపెండెంట్ని తెచ్చుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్ చూపించాల్సి ఉంటుంది. సో మీకు 10,340 ఎస్సీకే పర్ మంత్ చూపించాలి. అండ్ మీ డిపెండెంట్కి 4,500 సంథింగ్ ఎస్సీకే పర్ మంత్ ఇన్కమ్ కూడా చూపించాలి. సో డిపెండెన్స్ పెరిగే కొద్దీ మీ ఇన్కమ్ చూపించేది కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూపించేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మాస్టర్స్ ప్రోగ్రామ్ పీరియడ్ బట్టి మీకు వీసా వస్తుంది. సో ఫస్ట్ మీకు 1 year వీసా ఇస్తారనమాట. సో 1 year వీసా ఇచ్చిన తర్వాత అది 2 years కోర్స్ అనుకోండి, మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వీసాని. రెసిడెంట్ పర్మిట్ ఎక్స్పైర్ అయ్యే లోపు మీరు మళ్ళీ రెసిడెంట్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రేస్ చేసుకోవాలి. సో వాళ్ళకి 2nd year కూడా మీకు రెసిడెంట్ పర్మిట్ వస్తుంది. సో ఇది వీసాల గురించి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నుంచి అకామిడేషన్. ఓకే, మీరు యూనివర్సిటీలో ప్లేస్ వచ్చేసింది, రెసిడెంట్ పర్మిట్ కూడా వచ్చేసింది స్వీడన్కి రావడానికి. బట్ ఇప్పుడు స్వీడన్కి వచ్చాక ఎక్కడ ఉంటుంది? అకామిడేషన్ చాలా పెద్ద ప్రాబ్లమ్ స్వీడన్లో. అకామిడేషన్ దొరకడం చాలా కష్టం. బట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కొన్ని యూనివర్సిటీస్ గ్యారంటీగా
గ్యారంటీగా అకామిడేషన్ ఇస్తాయి అన్నమాట. సో అలాగే వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మీరు మీ యూనివర్సిటీతో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అకామిడేషన్ గురించి. వాళ్ళకి గ్యారంటీడ్ అకామిడేషన్ ప్రోగ్రామ్ ఉందో లేదా అని ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. మీరు స్టాక్హోమ్లో మీకు అకామిడేషన్ కావాలనుకోండి, మీ యూనివర్సిటీలో అకామిడేషన్ లేదు అండ్ మీకు బయట అకామిడేషన్ కావాలనుకోండి, స్టాక్హోమ్స్ స్టూడెంట్ బస్ స్టాండ్ అని ఒకటి ఉందన్నమాట. సో ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో అందులో మీరు క్యూలో రిజిస్టర్ అవ్వచ్చు. సో మీరు క్యూలో వెయిట్ చేస్తారు. యాజ్ సూన్ యాజ్ మీకు అకామిడేషన్ అవైలబుల్ అయితే మీకు ఆ అకామిడేషన్ని అలాట్ చేస్తారన్నమాట. సో ఇది మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీరు సెలెక్ట్ అవుతారని తెలుస్తుంది కదా, ఏప్రిల్లో మీ అప్లికేషన్ పికప్ అయ్యి అదే మీకు ప్లేస్ వచ్చింది అనుకోండి యూనివర్సిటీలో, అప్పుడే మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయిపోవడం బెటర్. ఏ ప్లేస్కి ఆ వెబ్సైట్ ఉంటుంది. సో స్టాక్హోమ్కి ఇది, ఉప్సాలాకి వేరే వెబ్సైట్ ఉంటుంది. సో మీరు జస్ట్ సెర్చ్ చేసుకోవచ్చు స్టూడెంట్ అకామిడేషన్ ఇన్ ఉప్సాలా, స్టూడెంట్ అకామిడేషన్ ఇన్ స్టాక్హోమ్ అని కొడితే ఆ వెబ్సైట్స్ వచ్చేస్తాయి. బట్ స్టాక్హోమ్ స్టూడెంట్ బస్ స్టాండ్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ యూనివర్సిటీస్ అయితే హెల్ప్ చేస్తాయి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అకామిడేషన్కి అయితే హెల్ప్ చేస్తాయి. సో మనకి వెంకట్ అయితే చెప్పిన దాని ప్రకారం అయితే, సో అబ్బాయి కేటీహెచ్లో మాస్టర్స్ చేశారు కాబట్టి కేటీహెచ్ వాళ్ళు ఇనిషియల్గా అకామిడేషన్ ఇచ్చారంట. సో 4,500 SEK పర్ మంత్ అబ్బాయి రెంట్ కట్టేవాడు. సో మనకి యూనివర్సిటీ అకామిడేషన్కి. ఆ తర్వాత బయటికి మూవ్ అయినట్టున్నాడు అబ్బాయి వేరే దగ్గర, అంటే సేమ్ ఈ క్యూలో ఉండి ఈ స్టాక్హోమ్స్ స్టూడెంట్ బస్ స్టాండ్ క్యూలో రిజిస్టర్ అయ్యి అబ్బాయికి వేరే అకామిడేషన్ వచ్చింది. సో అక్కడ ఒక 4,000 SEK పర్ మంత్, పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ 4,000 SEK పర్ మంత్ పే చేసి ఇవ్వడంట ఆ అకామిడేషన్కి. ఒకవేళ మీకు యూనివర్సిటీ అకామిడేషన్ దొరకకపోయినా, లేకపోతే ఈ బయట ఈ స్టాక్హోమ్ స్టూడెంట్ బస్ స్టాండ్ నుంచి అకామిడేషన్ దొరకకపోయినా, మీరు మనకి ఇండియన్స్ ఇన్ స్వీడన్ లేకపోతే తెలుగు గ్రూప్ ఇలా ఉన్నాయి. సో అక్కడ కూడా ట్రై చేయొచ్చు. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో ఆ ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అకామిడేషన్కి రిక్వెస్ట్ పెట్టచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ స్కాలర్షిప్ గురించి. సో స్కాలర్షిప్ గురించి కూడా మీరు ప్రతి యూనివర్సిటీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చదవండి స్కాలర్షిప్స్ గురించి. నేను యాక్చువల్గా కేటీహెచ్ ఇన్స్టిట్యూట్లో ఈ స్కాలర్షిప్ గురించి వెతుకుతుంటే ఒక ఇంట్రెస్టింగ్ దొరికింది. ఏంటంటే వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఓన్లీ ఇండియాతో టైప్ అయ్యి కేటీహెచ్ ఇండియా ప్రోగ్రామ్, అంటే గవర్నమెంట్తో టైప్ కాదు. సో 2012లో ఎవరో అనానమస్ డోనర్, ఐ థింక్ ఇండియన్ అయి ఉంటాడు, సో అందుకే ఈ ప్రోగ్రామ్ పెట్టారు. ఒక ఇండియన్ అనానమస్ డోనర్ ఇలా ఎవ్రీ ఇయర్ నేను స్పాన్సర్ చేస్తాను అని సంథింగ్ చెప్పినట్టున్నాడు. సో అందుకే కేటీహెచ్ ఇండియా ప్రోగ్రామ్ అన్నట్టు సపరేట్గా ఒకటి పెట్టారు. కేటీహెచ్ స్కాలర్షిప్ సెక్షన్లో మీరు చూస్తే అది కనిపిస్తుంది. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒకరికి స్కాలర్షిప్ ఇస్తున్నట్టున్నారు. సో ఎందుకంటే 2024కి ఒకరికి స్కాలర్షిప్ ఇచ్చారు. సో 2 ఇయర్స్ మాస్టర్ ప్రోగ్రామ్కి ఆ స్కాలర్షిప్ అనమాట. సో అంటే ఫీజు అంతా కడతారు, 2 ఇయర్స్ యొక్క ఫీజు కూడా స్కాలర్షిప్లో కవర్ అవుతుంది అండ్ 10 months లివింగ్ ఎక్స్పెన్స్ కూడా స్కాలర్షిప్లో కవర్ అవుతుంది. సో అది ఓన్లీ ఒక్కళ్ళకే. అండ్ అది కూడా ముంబై నుంచి వచ్చిన వాళ్ళకి అండ్ పూణే నుంచి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని రాస్తుంది అనమాట. సో ఆ స్కాలర్షిప్ రావడానికి ఒక సెలెక్షన్ ఉంటుంది. మళ్ళీ మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ ఇంట్రెస్ట్లు, మోటివేషన్లు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సో దీని అన్నింటిని చూసి సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ ముంబై పూణే నుంచి అప్లై చేసిన స్టూడెంట్స్ కన్నా వేరే రీజన్స్ నుంచి వస్తున్న స్టూడెంట్స్లో ఎవరైనా బెస్ట్ అనిపిస్తే సో స్కాలర్షిప్ వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ కేటీహెచ్ ఇండియా ప్రోగ్రామ్ కాకుండా ఇంకా డిఫరెంట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. సో మీరు ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్లో అయితే మీరు సెర్చ్ చేసుకొని చూడవచ్చు స్కాలర్షిప్ గురించి. తర్వాత ఇప్పుడు మనకి ఈ కోర్సుకి ఎంత అవుతుంది, ఓకే. సో ఇప్పుడు సస్టైనబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ చేశారు కదా మన వెంకట్ తేజ అనే అబ్బాయి. సో అబ్బాయి చెప్పిన దాని ప్రకారం సెమిస్టర్కి 77,000 SEK కట్టాడు అబ్బాయి. సో 2 years చేశాడు అబ్బాయి మాస్టర్స్. సో అరౌండ్ మన ఇండియన్ రూపీస్లో అబ్బాయికి ఏది ఈ ఫీజు ఒకటే 27 lakhs ఇండియన్ రూపీస్ అయ్యింది, 27 lakhs ఇండియన్ రూపీస్. సో ఆ అబ్బాయి ఇండియాలో లోన్ తీసుకున్నాడు, 40 lakhs INR ఇండియన్ రూపీస్ లోన్ తీసుకున్నాడు. సో 27 lakhs మీకు ఫీజుకి అయిపోయింది. సో మిగతా 13 lakhs అబ్బాయికి 1.5 year లివింగ్ ఎక్స్పెన్సెస్కి, అకామిడేషన్ కాస్ట్ ఇవన్నీ కి అయిపోయి 1.5 yearలోనే అయిపోయి. సో యాక్చువల్లీ ఫీజు వేరీ అవుతూ ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్ బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 year కోర్స్ కనుకోండి, సో మినిమం 80,000 SEK. సో SEK అంటే 8 SEK నుంచి 8 INR. సో దాన్ని బట్టి మీరు కన్వర్ట్ చేసుకోండి. సో మినిమం 80,000 SEK, మ్యాక్సిమం 3 lakhs SEK ఏది ఇయర్కి, అది కోర్స్ బట్టి అన్నమాట, మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్ బట్టి. సో మన వెంకట్ తేజ విషయంలో అయితే అబ్బాయికి 27 lakhs INR అయ్యింది ఫీజు.
నెక్స్ట్ పార్ట్ టైం జాబ్ గురించి. సో ఇప్పుడు మీరు స్టూడెంట్ వీసా మీద వచ్చి మీరు ఎన్ని జాబ్స్ అయినా చేసుకోవచ్చు. బట్ అగైన్ అది మీకు టైం ఉండాలి. ఇప్పుడు మీరు మాస్టర్స్ ప్రోగ్రామ్లో మీ కోర్స్ బట్టి సో యాక్చువల్గా మీకు 8 hours క్లాస్ ఉండదు. ఓకే, సో పర్ డే 2 hours ఉండొచ్చు, లేకపోతే పర్ వీక్ 4 hours ఉండొచ్చు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ బట్టి అనమాట. సో క్లాస్ 4 hours 2 hours 6 hours ఉన్నా కానీ ఆ వీక్కి మీకు వేరే యాక్టివిటీస్ ఇస్తారు. గ్రూప్ యాక్టివిటీస్ చేయాలి, లేకపోతే అసైన్మెంట్స్ టాస్క్స్ కంప్లీట్ చేయాలని స్ట్రిక్ట్ డెడ్లైన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ సెమిస్టర్ మళ్ళీ 2 periods కింద డివైడ్ అవుతాయి కాబట్టి మీరు కోర్సులు కంప్లీట్ చేసేయాలి. ఆ పీరియడ్కి సంబంధించిన కోర్సులు కంప్లీట్ చేసేయాలన్నమాట. సో 1.5 month 2 monthsలో ఆ కోర్సులు మీరు కంప్లీట్ చేసేయాలి. సో దానికి రిలేటెడ్ యాక్టివిటీస్, ఒకవేళ టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే ల్యాబ్ వర్క్స్, సో గ్రూప్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో మీకు లెక్చర్స్ 2 hours 3 hours 4 hours అయినా కానీ సో ఈ యాక్టివిటీకి చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో మీరు దాన్ని బట్టి మీరు పార్ట్ టైం జాబ్స్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. సో వీక్ డేస్లో అవ్వకపోతే మీరు వీకెండ్లో చేసుకోవాలి. సాటర్డే సండే యూటిలైజ్ చేసుకొని పార్ట్ టైం జాబ్ చేయాలి. కొన్నిసార్లు వీక్ డేస్లో అవ్వచ్చు. సో వీక్ డేస్లో కూడా మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. సో ఎన్ని జాబ్స్ అయినా చేసుకోవచ్చు. అకార్డింగ్ టు మైగ్రేషన్స్ వర్క్ మీరు ఎన్ని జాబ్స్ అయినా చేసుకోవచ్చు. దానికి రెస్ట్రిక్షన్ లేదు. 40 hours జాబ్ చేయాలి వీక్లో, ఎలాగని ఏం లేదు. సో ఎంతైనా పని చేసుకోవచ్చు. బట్ మీ స్టడీస్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి సో దానికి వెంకట్ మీరు పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి. సో మన వెంకట్ తేజ అనే అబ్బాయి సో వీకెండ్స్లో అప్పుడప్పుడు వీక్ డేస్లో కూడా చేసేవాడంట. సో నేక్డ్ జ్యూస్ బార్ అని ఒక దగ్గర పనిచేసేవాడంట అబ్బాయి. సో గంటకి 130 SCకి ఇచ్చేవారంట. సో ఇంచుమించు నెలకి 4000 SCకి అలాగ వచ్చేదని చెప్పాడు. సో అతని అకామిడేషన్ కాస్ట్లకి అలా కవర్ అయ్యేదన్నమాట. ఇంకా వేరే పార్ట్ టైం జాబ్స్ కూడా ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉబర్ ఈట్స్ ఉంది, ఇక్కడ ఫుడోరా ఉంది. ఓకే, సో మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, బైక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సో మీరు వాటిలో కూడా పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఉంది వీలవ్.se అని, ఆ లింక్ కూడా పెడతాను. సో ఆ వీలవ్.se ద్వారా కూడా మీరు పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. ఇంకా వేరే ఇప్పుడు రెస్టారెంట్స్ ఉన్నాయనుకోండి, రెస్టారెంట్స్లో వెయిటర్ జాబ్స్ ఇవి కూడా చేసుకోవచ్చు. అది నామోషి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి సర్వైవ్ అవ్వాలి కాబట్టి, ఇక్కడ మనీ కావాలి కాబట్టి సో మనం ఏ పార్ట్ టైం జాబ్ అయినా చేయాలి, లీగల్ది. నెక్స్ట్ ఆఫ్టర్ స్టడీస్ ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1 year కోర్స్ చేస్తారనుకోండి, 1 year or 2 years కోర్స్ చేసిన తర్వాత మీకు పర్మిట్ టు సీక్ ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. సో అది అప్లై చేసుకోవచ్చు. మీ స్టూడెంట్ రెసిడెంట్ పర్మిట్ ఎక్స్పైర్ అయ్యే లోపు మీరు పర్మిట్ టు సీక్ ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకొని ఏదైనా మీరు జాబ్ అయినా సెర్చ్ చేసుకోవచ్చు. ఆర్ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైనా వెతుక్కోవచ్చు, బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత మేబీ వర్క్ చేస్తారు. తర్వాత మాస్టర్స్ ఇక్కడికి వచ్చి వన్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ వర్క్ వెతుక్కుంటున్నారు. సో వర్క్ వచ్చింది అనుకోండి, వర్క్ పర్మిట్ వాళ్ళ ఎంప్లాయర్ వర్క్ పర్మిట్ అప్లై చేస్తున్నాడు. సో వర్క్ వీళ్ళ స్టడీ మొత్తం మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయట్లేదు. వాళ్ళు ఒక సెమిస్టర్ కంప్లీట్ చేసేసుకొని వర్క్ వెతుక్కొని, ఓకే, జాబ్ వెతుక్కొని వాళ్ళ ఎంప్లాయర్ ద్వారా వర్క్ పర్మిట్ అప్లై చేయించుకుంటున్నారు. సో ఇది లీగల్ అని మైగ్రేషన్స్ వర్కెట్ వెబ్సైట్లో చూసాను. సో మైగ్రేషన్స్ వర్కెట్ వెబ్సైట్లో ఉన్న దాని ప్రకారం మీరు మీ స్టూడెంట్ వీసా నుంచి వర్క్ పర్మిట్కి మారచ్చు వితౌట్ లీవింగ్ స్వీడన్ అనమాట. ఓకే, మీరు 1 semester కంప్లీట్ చేయాలి సక్సెస్ఫుల్గా. ఒకవేళ మీరు 1 semester కంప్లీట్ చేయకుండా డైరెక్ట్గా వర్క్కి వెళ్ళిపోయి వర్క్ పర్మిట్ అప్లై చేశారనుకోండి, మిమ్మల్ని మైగ్రేషన్స్ వర్కెట్ స్వీడన్ వదిలేసి ఇండియా వెళ్ళమంటుంది. ఇండియా వెళ్ళాక మేము డెసిషన్ ఇస్తామంటారు. సో అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. బట్ మీరు స్వీడన్ వదలకుండా మీకు వర్క్ పర్మిట్ రావాలంటే అట్లీస్ట్ మీరు 1 semester సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలన్నమాట. సో కొంతమంది ఈ రూట్ వెతుక్కుంటున్నారు, వాళ్ళని స్టడీ కంప్లీట్ చేయట్లేదు, డైరెక్ట్ వర్క్ వెతుక్కొని వర్క్ పర్మిట్కి మారిపోతున్నారు. సో మేబీ అది కూడా మంచిదే. బట్ మీరు సక్సెస్ఫుల్గా స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మీరు పర్మిట్ టు సీక్ ఎంప్లాయ్మెంట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు వయా లింక్డ్ఇన్ ద్వారా మీరు జాబ్స్ సెర్చ్ చేసుకోవచ్చు. ఆర్ కెరీర్ ఫేర్స్ ఉంటాయి, జాబ్ ఫేర్స్ ఉంటాయి, జాబ్ ఫేర్స్కి అటెండ్ అవ్వచ్చు. అండ్ మీ కాంటాక్ట్స్ బిల్డప్ చేసుకోవాలి. సో దాని ద్వారా మీకు జాబ్ రావచ్చు. ఆర్ మీకు ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే సో మీరు బిజినెస్ వీసా కూడా అప్లై చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఆర్ఎల్స్ మీరు 1 semester కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు వర్క్ వెతుక్కొని మీ ఎంప్లాయర్ ద్వారా వర్క్ పర్మిట్ అప్లై చేయించుకోవచ్చు. సో ఇలాగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత, స్టూడెంట్ పర్మిట్ మీద ఇక్కడికి వచ్చిన తర్వాత. సో బేసికల్గా ఇది నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. సో మీకు మెయిన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇంకా ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నాకు కమెంట్స్లో పెట్టండి, నేను ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు మీకు వెంకట్ తేజ అనే అబ్బాయి ఎక్స్పీరియన్స్
ఇది స్టూడెంట్ వీసా ఎక్స్పీరియన్స్ అండ్ అతని లైఫ్, స్టూడెంట్ వీసా మీద వచ్చిన తర్వాత అతని లైఫ్ స్వీడన్లో ఎలా ఉంది, సో దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటే అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అబ్బాయిని మనం ఇంటర్వ్యూ చేద్దాము ఒకరోజు. సో ఆ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు నేను మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడతాను, అలాగే ఇంటర్వ్యూ వీడియోస్ కూడా పెడతాను. ట్రై చేస్తాను, అది గ్యారంటీగా చెప్పలేను కానీ ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ.